ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ దాడిపైన అనేక సందేహాలు కలుగుతున్నాయి. తీవ్ర చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ దాడి ఏ విధంగా జరిగిందనేది అనేక చర్చలకు ఆస్కారం కలిగిస్తోంది. అయితే ఇది గులకరాయ మరొకటి అనేది అనేక చర్చలు జరిగాయి. చివరికి పోలీసులు ఒక రాయి లాంటి వస్తువు అనేది అది ఒక 3 కోణాలతో ఉంటుంది కాబట్టి అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ వస్తువు అనేది దొరకలేదు. ఇప్పటికే అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇలాంటి దాడులు జరిగితే ఫోరెన్సిక్ సైన్స్ అనేది అనేక కేసుల్లో కీలక అంశంగా కనిపిస్తోంది. అందులో ఉండే ఆ వస్తువు ఏంటి, ఎప్పుడు దాడి జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో దాడి జరిగింది, ఎక్కడి నుంచి దాడి జరిగింది, ఎన్ని రోజుల క్రితం దాడి జరిగింది అనేది ఆ గాయాన్ని బట్టి తేల్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు ఏమంటున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి సంబంధించిన ఏదైతే గాయం ఉందో ఈ గాయాన్ని చూసి ఎలాంటి విశ్లేషణ చేయగలుగుతారు. మన ముందు ఉస్మానియా, గాంధీ లాంటి మెడికల్ కాలేజీల్లో ఫోరెన్సిక్ మెడిసిన్లో ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ సురేందర్ మనతో ఉన్నారు. నమస్తే సురేందర్ గారు. మీరు ఏపీలో జరిగిన ఒక ఘటన చూశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రచారంలో ఉండగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక రాయి కావచ్చు, లేకపోతే గులకరాయి కావచ్చు, అతను ఎలా ప్రయోగించాడనుకో తెలియకుండా మనకి ఒక గాయం అయితే అయింది. ఆయనతో పాటు పక్కన కూడా గాయమైంది అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న విషయం, వాళ్ళు చెప్తున్నది కూడా. ఇంతకీ ఇది ఎలా జరిగి ఉంటుందనేది ఇప్పటికైతే పోలీసులు తేల్చలేదు. కొందరు అనుమానితుల్ని దాదాపు ఇప్పటివరకు ఒక 6 అనుమానితుల్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారణ చేస్తున్నారు. అయితే గాయం అయిన తీరు చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు దీనిపైన. అయితే ఇప్పటివరకు ఎలాంటి దాంతో దాడి జరిగిందని మాత్రం పోలీసులు ఆ ఘటనా ప్రదేశంలో గుర్తించలేదు. కొన్ని మార్క్స్ మాత్రం సేకరించారు, ఇవి అని కూడా చెప్పలేకపోతున్నారు. ఒక ఫోరెన్సిక్ సైన్స్, ఒక ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణుడిగా మీరు అనేక కేసులను చూస్తుంటారు మీరు మీ కెరియర్లోన. ఈ ఫొటోస్ చూసిన తర్వాత మీకు ఏదైతే మనకిప్పుడు ఆ ఫొటోస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఆ గాయం అనేది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఒక్కసారి మీరు దాన్ని విశ్లేషణ చేయగలరా? ఎడమ పక్క నుదుటిపై కను దాని పై భాగంలో ఒక ఇర్రెగ్యులర్గా, అంటే కరెక్ట్గా మెజర్ చేసేట్టు కాకుండా ఇర్రెగ్యులర్గా ఉన్న ఒక చిట్లిన గాయం కనపడుతున్నది. ఆ చిట్లిన గాయం యాంగిల్స్, అంటే ఒక ట్రయాంగిల్ టైప్లో ఒక ముద్ర పడ్డట్టుగా ఒక కొంచెం వైవి షేప్లలో ఉంది. అంటే ఏదైతే ఆయుధం అంటే బ్లంట్ ఇది అంటారు, అంటే గుండ్రంగా కూడా లేనటువంటి రాయి అది. దానివల్ల యాంగిల్స్తో ఉన్నటువంటి ఏదైనా రాయి, అంటే గులకరాయి కావచ్చు, గులక కాదు కంకర రాయి కావచ్చు, కొంచెం లావుగానే ఉండి విసిరేసినప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇంప్రెషన్ యాంగిల్స్తోని ఎగ్జాక్ట్గా ఇంప్రింట్ మాదిరిగా పడింది. ఒకవేళ మనం దాన్ని చూస్తుంటే ఒక ఎల్ షేపు, దానిపైన కొంచెం ఒక కోణం వచ్చినట్టుగా మనకి ఆ గాయం, ఆ రూపం మనకు కనిపిస్తుంది. అవును. అంటే మీరు అంటున్నట్టు ఒక బ్లంట్గా ఒక ముద్దలాగా ఉండేది గులకరాయి లాంటిది వెళ్ళి దాడి చేస్తే ఆ విధంగా పడే అవకాశం ఉందా? ముద్దలాగా ఉండకూడదు, అంటే గుండ్రంగా ఉండకూడదు, కానీ యాంగిల్స్ ఉండాలి. అంటే ఎప్పుడైనా మనం బండలు బలగ కొట్టినప్పుడు కానీ ఇంకేదన్నా కొట్టినప్పుడు యాంగిల్స్తో పాటు పగులుతుంది, ఎగ్జాక్ట్ షేప్లో పగలదు. సో ఆ యాంగిల్స్ కూడా అక్కడ ప్రింట్ మాదిరిగా పడిపోయింది. ఒకవేళ వెపన్ కానీ దొరికితే, కొట్టిన రాయి కానీ దొరికింటే దాని మీద ఎగ్జాక్ట్గా ఆ టైప్లో ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుంది. అది ఒక 3 కోణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ రాయి కూడా ఆ విధంగా ఆ షేప్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాయి మీరు చూసి ఉంటారు, మనం స్మూత్గా ఉండే రాయి వేరు, లేకుంటే పలగొట్టినప్పుడు దాని అన్నీ ఎగ్జాక్ట్గా పలగదు కదా, డిఫరెంట్ యాంగిల్స్లో పగులుతుంది. అవి పెద్ద పెద్ద గుల్కరాలు కావచ్చు, పెద్ద రాయి కావచ్చు, పగిలినది కొట్టినప్పుడు ఆ షేప్లో పడింది. దీన్ని చిట్లిన గాయం అంటారు, ఇంగ్లీష్లో లాసరేషన్ అంటారు. ఈ గాయాన్ని లాసరేటెడ్ ఇంజరీ అంటారు. ప్రొడ్యూస్డ్ బై ఏ బ్లంట్ వెపన్ ఓన్లీ, షార్ప్ వెపన్ కాదు. కాకపోతే దాని ఎడ్జెస్ ఏదైతే రాయికి ఉన్నాయో అవి కొంచెం షార్ప్గానే ఉంటాయి కాబట్టి ఆ షేప్లో అక్కడ వచ్చింది. డాక్టర్, ఈ గాయం పరిమాణం చూస్తుంటే మనకి మీకు ఎంత పరిమాణంలో ఉండి ఉంటుందండి అది? అసలు పరిమాణం
మన చేతిలో పట్టుకునే ఒక ఫిస్ట్ అంతలో ఉండదు, ఒక చిన్నది ఫిస్ట్ పట్టుకునేంత, కొంచెం మరీ చిన్నది కూడా కాదు. ఎందుకంటే దాని యాంగిల్స్ దాన్ని తెలియ కానీ దాని సైజ్ ఇంకా పెద్దగానే ఉంటుంది. అక్కడ వెనకాల వాపు కూడా కొంచెం చూపించగలుగుతారా? కొంచెం వాపు కూడా ఇక్కడ చుట్టూ దీని చుట్టూ అయితే ఫామ్ అయిందో అది తాకి దాని యాంగిల్స్ మాత్రం అక్కడ తగలడం వల్ల షేప్లో వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ షేప్ది, అంటే ఆ ముద్దలాంటి రాయి కాకుండా 3 కోణాలు దానికి ఉన్నాయంటారు. అంటే ఏదో ఒక ముక్క విరిగిపోయిన టైప్. అది 3 కోణాలు ఉన్నాయా 4 కోణాలు, కానీ ఇర్రెగ్యులర్గా ఉండి కొంచెం షార్ప్ ఎడ్జెస్తో ఉన్నది. దాని యొక్క షేప్ యాజ్ ఇట్ ఈస్గా దాని మీద పడింది. డాక్టర్, ఇప్పుడు పైన గాయమైంది, మనం చూస్తుంటే కంటి కిందన ఒక చిన్నగా, అంటే కంటికి తగిలిందంటారా, లేకపోతే కంటి చుట్టూ ఒక చిన్న నల్లని వలయం కనిపిస్తుంది మనకి, అదే కొంచెం స్వెల్లింగ్ కూడా ఉందంటారా? కరెక్ట్. ఎందుకంటే అక్కడ గాయం తగిలినప్పుడు ఎప్పుడైనా ఈవెన్ ఇప్పుడు ఈ చిట్లకున్నా కూడా ఒక కమిలిన గాయం అయిందే అనుకుందాం, వెంటనే మనకు గాయం కనపడకపోవచ్చు. ఒక 24 గంటలు కొన్ని గంటల తర్వాత ఈ కంటి చుట్టూ ఉండేది లూజ్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ ఐ అంటారు, దాంట్లోకి వస్తుంది. ఆల్రెడీ వచ్చి ఉంటుంది కూడా చెప్పలేము ఆయనకు ప్రజెంట్ ఎట్లుందనేది. సో దానికి తొందరగా వీలు కావాలంటే కుట్లేసినప్పుడు వాళ్ళు రాసే డైమెన్షన్స్, డెప్త్ ఇవన్నీ కూడా ఇంతవరకు చూస్తే మజిల్ డీప్ లెక్క కనపడుతున్నది. అది మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి. మనకి ఇప్పుడు గాయం జరిగింది, ఇక్కడ జరిగింది, అయితే పైన కనుబొమ్మ పైన గాయం ఉంది, మనకి ఈ అది న్యాచురల్గా తప్పకుండా వస్తుంది వెంటనే. ఆ రక్తం కానీ ఆ వాపు కానీ ఇది మనకు ఇది లూజ్గా ఉంటుంది కాబట్టి అది కిందికి గ్రావిటీతో కిందికి వస్తుంది, వచ్చి ఆ బ్లాక్ ఐ అంటారు, ఆ రకంగా వస్తుంది. డాక్టర్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ గాయం ఒక చిన్న ఎల్ షేప్లో కనిపిస్తుంది, ఇంకొక చిన్న కోణం ఉంది. అంటే గాయం జరిగిందేమో పైన కనుబొమ్మ పైన జరిగింది, మనకి కింద చూస్తే ఒక నల్లగా కలర్ మారింది, కొంచెం చిన్న స్వెల్లింగ్ కనిపిస్తుంది. అంటే పైన జరిగిన ఆ గాయం ఏదైతే దాని కిందకి సంబంధం ఎలా ఉంటుందంటారు? సంబంధం ఎలా ఉంటుందంటే ఈ ఫోటో అనేది నా ఉద్దేశంలో గాయం తలగంగానే తీసింది కాదు, కాసేపు కొంత టైం అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్జామిన్ చేసేటప్పుడు తీసిన ఫోటోలో ఆ టైంలో ఆ స్వెల్లింగ్ ఏదైతుందో, వాప్ ఏదైతుందో గ్రావిటేషన్తో ఆ లూజ్ ఆ కన్రెప్ప ఆ ఏరియాలో బ్లాక్ ఐగా ఫామ్ అవుతుంది. సో ఇది బ్లాక్ ఐ ఫామ్ అవుతుంది ఆల్రెడీ. డాక్టర్ గారు, మీరు చాలా కీలకమైన అంశాన్ని చెప్పారంటే ఇది ఏదైతే ఘటన అయితే దాడి జరిగిన వెంటనే తీసిన పిక్ కాదండి? కాదు. ఓకే, ఎందుకంటే వెంటనే అయితే ఆ బ్లాక్ ఐ ఇంకా టైం పడుతుంది. కొంచెం ఎంత టైం పట్టే అవకాశం ఉందండి మీకు ఫోరెన్సిక్ దాంట్లో? ఇది చాలా కీలకమైన అంశంలో కనిపిస్తుంది. ఇది కనీసం 1-2 అవర్స్ పడుతుంది. ఇంకొందరిలో అయితే అసలు గాయమే పైకి కనపడదు, కానీ తెల్లారి చూసేవరకే బ్లాక్ ఐ అంటారు, కన్ఫ్యూజన్, కమిలిన గాయం ఉంటుంది కదా, ఆ కమిలిన గాయం నుదుటి మీద ఉన్నా కూడా గ్రావిటేషన్తో కిందికి వచ్చి నెక్స్ట్ డే చూసేవరకే బ్లాక్ ఐ ఫామ్ అవుతుంది. సో అట్లా, కానీ ఇది చిట్లిన గాయం కాబట్టి కొంచెం బ్లీడింగ్ అవి ఇవి స్వెల్లింగ్ అంతా కూడా కింది వరకు వచ్చేసింది. డాక్టర్, మరోవైపు ఈ గాయాన్ని చూస్తే అది చీల్చుకుంటూ పోయింది రాయి. అంటే ఏ విధంగా, అంటే ఎటువైపు యాంగిల్ నుంచి కొట్టుంటారు అసలు? అంటే ఒక రాయి వచ్చింది, అది విసరడం కావచ్చు, లేకపోతే రావడం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అంటే అది గాయం మనకి ఆయన ఉన్నది ఎడమ కనుబొమ్మ పైన దగ్గర నుంచి అది దూసుకుంటూ వెళ్ళిపోయింది. అది దూసుకుంటూ ఎటువైపు వెళ్ళింది అనేది కూడా ఇంపార్టెంట్. అది కుడివైపుకి వెళ్ళింది, అది ఎడమవైపు నుంచి కుడివైపుకి. అంటే తప్పకుండా ఆ రాయి విసిరినవాడు ఎడమవైపు సైడే ఉండాలి, ఎడమవైపు ఉండాలి. అంటే ముందు ఉండే అవకాశం లేదండి? ముందు ఉంటే అక్కడే పడిపోతుంది, అది బౌన్స్ కావడం కానీ అట్లా ఎగిరి అవతల పడే అంత దూరం పడే అంత ఛాన్స్ ఉండదు. అంటే గాయం అయిన తర్వాత ఏదైతే వ్యక్తికి పైన, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన ముందే పడిపోయి ఉండేది, ఎదురుగా నుంచి డైరెక్ట్ హిట్ అయి ఉంటే, డైరెక్ట్ హిట్ అయ్యిందంటే, అంటే మనకి సూటిగా మన ముందు నుంచి వచ్చి ఉంటే ఇక్కడ పడిపోయి ఉండేది. ఓకే, పడ్డా కూడా కొంచెం దగ్గరలో పడి ఉండేది, కానీ బౌన్స్ అయిపోయి ఇంకా కొంచెం ఇప్పుడు కుడి డిస్టెన్స్ నుంచి పక్క దానికి కూడా వాళ్ళకు తగిలింది అంటే కొంచెం గ్లాన్సింగ్ జరిగి ఉండాలి, తగిలిన తర్వాత స్లిప్ అయ్యేటట్టుగా వెళ్ళిపోయి ఉండాలి. డాక్టర్, మీ అంచనా ప్రకారం మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, ఎడం వైపు నుంచి అది కుడివైపు వెళ్ళింది కాబట్టి ఆ మూల నుంచి వచ్చి ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్ మూల అంటే మరీ మూల కూడా కానక్కర్లేదు. ఓకే, అంటే ఖచ్చితంగా ఎడం వైపు నుంచి, ఫ్రంట్ నుంచి అయితే కాదు. ఫ్రంట్ నుంచి కాదు. డాక్టర్, ఎంత దూరం నుంచి ఇది జరిగి ఉంటుండొచ్చు? ఎందుకంటే పూర్తిగా ఎడమ వైపు నుంచి అయినా కూడా కంతకు తాకుతుంది, సైడ్కి తాకుతుంది. కానీ ఈ యాంగిల్లో మొత్తం దాదాపు 4 పిక్చర్స్ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి మనకు కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఈ 4 పరిశీలించిన తర్వాత మీకు
అంటే ఎంత దూరం నుంచి మీకు అది జరిగి ఉంటుంది? అంటే ఖచ్చితంగా మనకి పిక్చర్లో చూస్తుంటే ఎడమవైపు నుంచి అది మనకి విజువల్స్లో కూడా ఎడమవైపు నుంచి దూసుకెళ్ళి అది కుడివైపున ఉన్న ఒక మరో వ్యక్తికి తాకింది, అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఎంత దూరంలోంచి ఇలాగా జరిగే అవకాశం ఉంటుంది? దూరం అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం అంటే రాయిని బట్టి ఉంటుంది, ఆ సైజ్ ఆఫ్ ద రాయి, విసిరిన వాడి యొక్క ఫోర్సు. కానీ ఇక్కడ ఏ హైట్ మించి అంటే మరీ కింది నుంచి విసిరితే కూడా అట్లా తాకడం కష్టం. కొంచెమన్నా అతను కూడా కొంచెం ఈక్వల్, ఇప్పుడు హైట్ మీద బస్ మీదనో ఎక్కడో ఇంకా హైట్లో ఉన్నారు కదా, ఆ టైప్లో విసిరినప్పుడు మరీ కింది నుంచి విసిరితే ఆ యాంగిల్ డిఫ్లెక్షన్ అట్లా కాకుండా కొంచెం ఎక్కడైనా కొంచెం డిస్టెన్స్ కూడా ఉండాలి. విసరడానికి డిస్టెన్స్ స్పీడ్గా అంత గట్టిగా కొట్టాలి అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉండాలి. ఇక్కడనే విసిరేస్తే అంత ఇదిగా చెయ్యి మూమెంట్ కూడా జరగదు. కాబట్టి కొంచెం ఏదైనా గోడనో పైనో అక్కడి నుంచి ఆ హైట్ మీదకి విసిరేసినప్పుడు అది ఆ రకంగా జరిగే అవకాశం. మీరు మరో కీలకమైన అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక బస్సు యాత్రలో ఉన్నారు, ఆయన బస్సు పైన ఉన్నారు, పైనుంచి ఆయన స్పీచ్ ఇస్తున్న టైం అది. అందుకని ఆ రాయి అనేది కింద నుంచి వచ్చింది అనేది ఇప్పటివరకు పోలీసులు కావచ్చు, లేకపోతే మిగతా అనుమానాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, అనేకం కూడా ఆ కింద నుంచి వచ్చి ఆ తాకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. మీరు చెప్తున్నది కొంచెం హైట్లో ఉండాలి అంటున్నారు. అంటే ఆ జనాల నుంచి ఉండే అవకాశం లేదని కింద నుంచి పైకి అలా బౌన్స్ అయ్యే అవకాశం లేదు? కింది నుంచి అంటే అంత హైట్ మీదకి కింది నుంచి కొట్టినప్పుడు ఆ స్పీడ్ అంత ఇదిగా ఉండదు. సైడ్ నుంచి అది అలిగితేనే అంత దూరం పోగలుగుతుంది. అంటే కొంచెం ఏదో ఒక ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్ హైట్ కాకుండా ఇసిరేసినోడు చెయ్యి కొంచెం దూరం పైకే పోతుంది, కానీ మరీ కిందికి ఉండే అవకాశం అయితే ఉండదు. డిస్టెన్స్ పెరుగునా కొద్దీ స్పీడ్ తగ్గుద్ది. మరి ఆ హైట్కి వెళ్ళాలి అంటే కొంచెం సైడ్ నుంచి జనసందం తక్కువ ఉండే టైంలో అంటేనే అక్కడి నుంచి అంత బలంగా విసిరేయగలిగేటంటే స్ట్రెచ్ కావాలి, హ్యాండ్ ఆ ఫోర్స్తో పోవాలి అంటే. డాక్టర్, అసలు బలమైన ఫోర్స్తో అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభ జరుగుతున్న ప్రదేశంలో కిక్కిరిసిన జనం ఉన్నారు, అంటే ప్రత్యేకంగా ఆ వెహికల్ చుట్టూ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నా చుట్టూ ఒక 4-5 ఒక వ్యక్తులు ఉన్నారు. ఒక రాయి లాంటితో ఒక కంకర రాయి ఇంకోటి తీసుకున్న తర్వాత ఆ వస్తువుని నేను విసరాలంటే ఇలాగా ఫోర్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉందా? ఇలాగంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? ఇలాగా అంటే అంత ఇదిగా తలిగే అవకాశం లేదు. ఇలా ఇసిరేస్తే ఏదో మన గోటికి లేచినట్టు ఇట్లా ఇసిరేస్తే డిఫికల్ట్, కొంచెం ఫోర్స్ ఎక్కువనే పెట్టాల్సి ఉంటుంది, స్ట్రెచ్ చేసి ఇసిరేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే స్ట్రెచ్ చేయాలంటే ఒక 4 తెలియాల్సిన అంశం అది. ఎందుకంటే అంత దాంట్లో అది ఆ సైట్ దగ్గర ఎంత దూరంలో జనాలు ఉన్నారు, ఎంత పక్కకి ఏముంది, అంటే చెట్టు ఉందా, ఏమైనా గోడలు ఉన్నాయా, మిద్దె ఉందా, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సిందే. ఇది మనం ఫోటోలు చూసి ఎగ్జాక్ట్గానే చెప్పడం. క్రైమ్ సీన్ అంటారు కదా, అక్కడ వాళ్ళు చూసేటప్పుడు రాయి రికవరీ కావాలి. మరి ఓకే, అది అక్కడే తగిలి పడిపోయింది, పక్కకు పడ్డదంటే వెంటనే, కాకపోతే ఆ సందడిలో అదే వెళ్ళిపోయిందో తెలియదు. కానీ ఒకవేళ అక్కడనే క్రైమ్ సీన్లో ఆ రాయి దొరకాలి లెక్క అయితే, అంతే కదా, ఆడనే ఉంటుంది. కానీ హడావిడి కదా, అంత ఎమోషన్, అందరు ఫస్ట్ ఇంకేమైనా జరగబోద్దు అని హడావిడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత అది దొరికిందా దొరకలేదా, దొరుకుతుందా తర్వాత విషయం. అది అంటే మీరు అనేక కేసులు చూస్తుంటారు మీ అనుభవంలోన. అంటే దాదాపు ఉస్మానియా, మరోవైపు గాంధీ లాంటి మెడికల్ కాలేజీల్లో ఫోరెన్సిక్ మెడిసిన్లో మీరు ప్రొఫెసర్గా అక్కడ హెడ్గా పనిచేశారు. మరోవైపు పోలీస్ అకాడమీకి సంబంధించి పోలీస్ అకాడమీలో దాదాపుగా మీ అనుభవంతో ఇటువంటి కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించడం, నిజ నిర్ధారణ చేయడంలోనే సరిపోయి ఉంటుంది. డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్లోన చాలా వరకు పోలీస్ అకాడమీలో అంటే అనేక కేసులు విశ్లేషణ చేస్తుంటారు. అంటే ఆ నిజ నిర్ధారణలో ఇలా అనుకున్నది ఇది కాదనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి అనుభవంలో మీరు 2 పదాలు ఉపయోగించారు, బ్లంట్ అండ్ షార్ప్ అని. నిజంగా బ్లంట్ అనే అంటే దాంతో వస్తువుతో దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది, షార్ప్ అనే దాంతో దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది? మన దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు దాన్ని చూసి ఒకసారి విశ్లేషణ చేయగలుగుతారు. మన ముందు కనిపిస్తున్నాయి డాక్టర్ గారు. ఇప్పుడు ఇవి కొన్ని కేసులకు సంబంధించిన మన పిక్చర్స్ మనం చూస్తున్నాం. ఇవి బ్లంట్ దాంతో అంటే చేసిన ఎలా గుర్తించగలుగుతాం మనం? ఈ బ్లంట్ దాంతో ఏంటి అంటే చర్మానికి ఏదైతే తాకినప్పుడు ఆ క్రష్ అయిపోతుంది కదా, దంచినట్టుగా బలంగా తాకినప్పుడు అది స్ప్లిట్ అవుతుంది. అంటే చర్మంతో పాటు కింది కండరం అంటే వెపన్ను బట్టి ఆ స్ప్లిట్ అయినప్పుడు దాని ఎడ్జెస్కి ఇట్లా కోతగాయం అయితేనేమో షార్ప్గా ఉంటాయి. ఈ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఇర్రెగ్యులర్ షేప్లలో ఉంటాయి. ఇప్పుడు ఈ దాంట్లో నోరు దగ్గర కానీ ఆ నుదుటి పైన కానీ కనిపిస్తుంది. ఇది ఏదైనా
బ్లంట్ దంచేది కావచ్చు, కర్ర కావచ్చు, దేంతోనైనా కావచ్చు, అట్లా జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫిస్ట్ ఆల్సో ఈజ్ ఏ బ్లంట్. ఓకే. కింద చేతితో పెట్టినప్పుడు కూడా కింద పన్ను కానీ బోన్ కానీ ఉంటుంది కాబట్టి, కానీ ఇందులో మాత్రం అట్లా కాకుండా స్ప్లిట్ అయిపోయి అంత ఫోర్స్ఫుల్గా కాబట్టి తప్పకుండా ఏదో బ్లంట్ వెపన్. మీకు ఫస్ట్ ఆ ఫోటోలో మనకు కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు ఇందులోన, అది చాలా వరకు ఈ ఫోటోలో చూస్తున్నాం మనకి ఒక కోత కోసినట్టుగా ఉంది, అంటే అనేక రూపాయలు ఒక పదునైన ఆయుధంతో కోసినట్టు ఉంటుంది. మీరేమో బ్లంట్ అంటున్నారు, ఎలాగ మనం నిర్ధారణ చేయగలుగుతాం? పదునైన అంటే ఒక ఎగ్జాక్ట్గా దాని షేపు అనేది అది యాక్సిడెంట్ వల్ల అయిందా లేకుంటే కొట్టడం వల్ల అయిందా దాన్ని బట్టి ఆ వెపన్ కానీ అది బ్లంట్ షార్ప్ కాదు. కాకపోతే ఇన్సైజ్డ్ లుకింగ్ లాసిరేషన్ అని ఒకటి ఉంది. కొట్టింది బ్లంట్ వెపన్తోనే, కానీ చూడ్డానికి మాత్రం కొంచెం కోత గాయం లెక్క కోసినట్టుగా కనపడుతుంది. వాడింది బ్లంట్ వెపన్ కట్టె లాంటిదో రాడ్ లాంటిదో. ఎక్కడైతే శరీరంలో చర్మానికి బోన్కు మధ్యన తక్కువ ఫ్యాట్ కానీ తక్కువ మజిల్ కానీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్ నుదుటి కావచ్చు, ముక్కు మీద కావచ్చు, ఇక్కడ పైన లేకుంటే గదమ కావచ్చు, ఈ నక్కల్స్ మీద కావచ్చు, కాళ్ళ మీద ఏదైతే తక్కువ ఉంటుంది మజిల్, ఆ ఏరియాలో బ్లంట్ సైడ్ బోన్ ఉంటుంది, కింద బోన్ ఉండి పైన చర్మం ఉంటుంది, తక్కువ మజిల్ ఉంటుంది, తక్కువ ఫ్యాట్, అక్కడ క్రష్ అయిపోయి స్ప్లిట్ అవుతుంది. దానివల్ల అది కోతగాయం లెక్క కనపడుతుంది. సో నిజానికి అది కోత గాయం కాదు. మరి షార్ప్ అంటే మీరు అంటున్నట్టు షార్ప్ వెపన్తో చేసిన గాయాలు వేరే అంటున్నారు. ఒకసారి షార్ప్ వెపన్తో ఉండే మనం చూస్తున్నాం, ఇది కత్తిపోట్లు షార్ప్ వెపన్ లేదా పాయింటెడ్ వెపన్, లోపలికి దిగబడే వెపన్. ఓకే. ఇది షార్ప్ వెపన్తో లాంటిది కత్తి కావచ్చు, గ్లాస్ పీస్ కావచ్చు, కట్ అయిపోయి మీద క్లీన్గా కట్ అయిపోయి ఉండేది. ఫస్ట్ ఫోటోలో చూస్తుంటే అసలు ఇది ఏదో షార్ప్ వెపన్తో చేసినట్టు కాకుండా ఏదో ఒక బ్లంట్ వెపన్తో కొట్టినట్టుగా విడిపోయినట్టు కనిపిస్తుంది. అదే బ్లంట్ వెపన్ అంటే కత్తితోని కోస్తే క్లీన్ కట్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ మార్జిన్స్తోని ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ పీసు అది పగిలినా కూడా మనకు చేయి కోసుకుంటుందిగా, కానీ కాకపోతే దానికి ఎడ్జెస్ ఉంటాయి రెండు. సో అటువంటప్పుడు ఇర్రెగ్యులర్గా ఈ రకంగా షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని మనకి అనుమానాస్పదంగా ఉండే కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు చూసిన వెంటనే అది హ్యాంగింగ్ కావచ్చా, లేకపోతే నిజంగా ఎవరైనా వేశారా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వాళ్ళగా స్వయంగా వేసుకున్నారా, లేకపోతే కొన్ని చోట్ల అది ఒక వైర్తో వేసుకున్నారా. మనకి ఇందులో ఇక 3 ఫోటోలోన మనకి ఒకేలా కనిపిస్తుంది, అది షార్ప్ వెపనా లేకపోతే బ్లంట్ వెపన్ అని కనిపించట్లేదు. కానీ మీరు ఎలాంటి విశ్లేషణ చేయగలుగుతారు? ఇప్పుడు ఫస్ట్ ఫోటోలో అక్కడ ఉన్న దాంట్లో అబ్రేజన్ అంటారు, ఈ 3 కూడా అబ్రేజన్సే. అబ్రేజన్ అంటే ఓన్లీ పై చర్మం వరకు మాత్రమే డిస్ట్రాయ్ అవుతుంది. చర్మంలో కింద డెర్మిస్ అని పైన ఎపిడెర్మిస్ అని. సో ఆ చర్మం మీద వచ్చిన అది ఏజ్ ఆఫ్ ది ఇంజరీ అంటారు. కవిల్యం కావచ్చు, ఈ లాంటి అబ్రేజన్లు కావచ్చు. ఆ రంగులు మారుతున్న కొద్దీ వారం అయిందా 3 రోజులు అయిందా అనే టైప్లో ఏజ్ ఆఫ్ ది ఇంజరీ కూడా ఈ ఇంజరీస్లో చెప్పడానికి అవకాశం ఉంది. ఇలాంటిది ఉంటే గట్టిగా అంటే మరీ షేప్ కూడా కనపడుతుంది, బ్రాడ్గా లేకుండా ఒక సన్న ఇదిగా తాడు లాంటి దాంతో ఉన్నట్టుగా అది తెలుస్తుంది. అదేమో ఇంకో ఫోటో, ఇది ఇంపాక్ట్ అబ్రేజన్ అంటారు. అంటే దేంతో ఒక సైకిల్ చైనా ఇంకేదా గట్టి కొట్టే వరకు ఇంపాక్ట్ వచ్చి ప్రింట్ లేక మనకి మార్క్స్ కనిపిస్తా ఉన్నాయి, ఒక చిన్న ఒక డిజైన్ లాంటి మార్క్, అది ప్రింట్ మాదిరిగా పడిపోయింది. అంటే వెపన్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఒక సైకిల్ చైన్గా చూడండి, చుక్కలుగా ఉంది, దాని చైన్దో ఇంకేదో అటువంటిది తగిలిందని వెపన్ అదే అని కాదు, కానీ అలాంటి వెపన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దీంట్లో బ్రాడ్గా ఉంది పైన, అంటే చీర లాంటిది కావచ్చు, చున్నీ లాంటిది కావచ్చు అని చెప్పొచ్చు అన్నట్టు. అంతేకాకుండా మానిపోయేటప్పుడు రాలిపోయే దాన్ని బట్టి ఏజ్ ఎంత ఉంది అనేది కూడా, ఎన్నాళ్ళ క్రితం ఈ గాయం అయింది అనేది కూడా చెప్పడానికి అవకాశం. ఇలా మీరు అదే అంటున్నారు, అసలు ఒక గాయానికి సంబంధించి ఏజ్ అనేది ఒక మనకి చాలా ఆసక్తిగా కనిపిస్తుంది, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఎబ్రేజన్ ఉందనుకోండి, మనకు వెంటనే ఎంతోమందికి మనకు దెబ్బలు తగిలి ఉంటాయి, మనం కూడా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. దెబ్బ తగలగానే సొన లెక్క ఉంటుంది కానీ రక్తం కారదు. ఇటువంటి టైప్ ఆఫ్ దాంట్లో పైన ఒక అట్ట మాదిరిగా కట్టగడుతుంది ఒక కొన్ని గంటల తర్వాత. ఆ తర్వాత అది కొంచెం రంగులు మారుస్తూ ఉంటుంది, బ్రౌన్గా ఉండి తర్వాత బ్లాక్ అయ్యి, బ్లాక్ నుంచి మళ్ళీ మానుకుంటూ వస్తుంటే అది రాలిపోవడం 1 వీక్ తర్వాత, అట్లా 15 రోజుల వరకు అందాజాగా ఇన్ని రోజుల క్రితం జరిగిందని చెప్పడానికి అబ్రేజన్ యూస్ఫుల్. అలాగే కమిలిన గాయంలో కూడా ఆ రక్తం చిట్లి లోపల ఉంటుంది కాబట్టి అది హిమోగ్లోబిన్ లాంటి అది మారిపోయి బ్లూ కలరు, గ్రీన్ కలరు, బ్రౌన్ కలరు, హిమోసిడరిన్ అని, ఎల్లో కలర్ లాస్ట్కు వీళ్ళు అట్లా ఆ టైప్లో
ఏజ్ ఆఫ్ ది ఇంజరీ డాక్టర్సు అందాజాగా చెప్పగలుగుతారు. ఇటువంటి చిట్ల గాయాలలో ఏంటంటే తప్పకుండా దవాఖానకి వెళ్తారు కాబట్టి, కుట్లు వేస్తారు కాబట్టి ఇంకా టైమింగు అంత ఇంపార్టెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ ఏ టైంకు చేశాడు కుట్లు అనేది, ఇన్సైజ్డ్ వుండ్ కావచ్చు, స్టాబ్ వుండ్ కావచ్చు, అటువంటి వాటికి టైం, వీటికి మాత్రం అవసరం పడుతుంది. ఇలాగ చాలా వరకు మనకి కొన్ని ఘటనలోన అంటే అది పోలీస్ కావచ్చు, లేకపోతే మనకి తీవ్రవాదులు కావచ్చు, చాలా ఘటనలో మనకి బుల్లెట్ గాయాలను చూస్తుంటాం. అంటే ప్రతి ఏదైతే హోల్ ఉందో ప్రతిదీ మనం దాని ఒంటిపై ఉన్న దాన్ని బుల్లెట్ గాయంగా చూడాల్సిన అవసరం ఉందా? మనకు కనిపిస్తోంది ఇక్కడ 2 ఫోటోలని మనకి చూస్తున్నాం డాక్టర్ గారు. ఇందులో ఒకటి చూస్తే బుల్లెట్ గాయంలాగే అనిపిస్తోంది, ఆ పక్కన చూస్తే అసలు అది కానీ కాదు, ఏదో పూర్తిగా అక్కడ చర్మం అంతా వేరుపడిపోయి అందులోకి హోల్. అది దీని బుల్లెట్ గాయాలను కూడా మనం అలా అంచనా వేసే అవకాశం ఉందా? బుల్లెట్లో కూడా ఫైర్ ఆర్మ్ ఇంజరీస్ అంటాం కదా, దాంట్లో స్మూత్ బోర్ వెపన్, రైఫిల్డ్ ఫైర్ ఆర్మ్, పిస్టల్స్, రివాల్వర్స్ అన్నీ ఉంటాయి, ఆ చర్రాలు ఉండేవి ఉంటాయి. సో కాబట్టి స్మూత్ బోర్ వెపన్లు క్యాట్రిడ్జ్లో మల్టిపుల్ చర్రాస్ లేకపోతాయి, అవి గుర్తుపట్టవచ్చు. ఇటువంటి బుల్లెట్లలో ఆ రంధ్రాన్ని బట్టి ఏ సైజ్ ఆఫ్ రివాల్వర్, పిస్టల్ అనేది చెప్తూ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటాయి కాబట్టి, అంతేకాకుండా దాని చుట్టూ ఎంట్రీ ఉండేది, ఎగ్జిట్ ఉండి అనేది కూడా ఇంపార్టెంట్. వెనక నుంచి కాల్చాడా, ముందర నుంచి కాల్చాడా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ స్పిన్ ఏదైతే జరుగుద్దో బుల్లెట్, అది రివాల్వ్ అయ్యేటప్పుడు ఆ ఫ్రిక్షన్కు ఆ రంధ్రం చుట్టూ ఒక అబ్రేజన్ కాలర్ మాదిరిగా అది ఫామ్ అవుతుంది, అంటే అది ఎంట్రీ అన్నట్టు. డిస్టెన్స్ కూడా చెప్పడానికి ఏంటి అంటే అతి దగ్గరగా కాలిస్తే ఒక తీరుగా ఉంటుంది, డిస్టెన్స్ పోతున్న కొద్దీ ఫైర్ రేంజ్ అంటే దాంట్లో నుంచి కొంచెం మంటలు వస్తాయి, స్మోక్ రేంజ్, తర్వాత డస్ట్ పార్టికల్స్ అదైతే కార్బన్ పార్టికల్స్ అట్లా రేంజ్, డిస్టెన్స్ ఎక్కువ పెరిగినప్పుడు రేంజ్ విషయాన్ని దాన్ని వెపన్ని బట్టి రేంజ్ ఉంటుంది. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్ కావచ్చు, సందర్భాలు ఎక్కడి నుంచి ఎట్లా అయిందనేది అని చెప్పగలుగుతాం. ఒక యాంగిల్ ఆఫ్ ది అబ్రేజన్ అంటారు, పైనుంచి ఆయన పైన పరిగెత్తుతుంటే కింది నుంచి కాల్చారా, వాళ్ళు కింద పరిగెత్తుతుంటే పైనుంచి కాల్చారా, లేకుంటే సైడ్ నుంచి కాల్చారా అని చెప్పి కూడా అబ్రేజన్ కాలర్ యొక్క డైమెన్షన్ బట్టి కూడా చెప్పచ్చు యాంగిల్ని. ఇలా ఇక్కడే మనం కీలకంగా మీరు చెప్తున్న అనేక పాయింట్లు అనేవి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన ఒక దాడి కావచ్చు, ఘటన కావచ్చు, దీన్ని తీసుకుంటే మనం ఏ విధంగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది? మీరు ఇప్పుడు ఈ ఏదైతే బుల్లెట్కి సంబంధించింది పైనుంచి కాల్చారా, కింద నుంచి కాల్చారా అనేది ఒక గాయాన్ని బట్టి మీరు దీన్ని పోల్చొచ్చు అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటే అంతకుముందు మీరు చెప్పారు, అంటే ఈ గాయం జరగడానికి కింది నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళిందని చెప్పగలుగుతామండి దీన్ని. అప్పుడు కింది నుంచి కంప్లీట్గా పైకి పోతే అది తాకి కొంచెం అటు పక్కకి వెళ్ళిపోవాలిగా, ఇట్లా ఇసిరేసినప్పుడు తాకి ఓకే తాకి పైకి వెళ్ళిపోవాలి, కింది నుంచి మరీ డైరెక్ట్గా కింది నుంచి ఇట్లా ఇసిరేస్తే సరే. ఆ ఇంపాక్ట్ని బట్టి ఆయన ఇప్పుడు మనకు కరెక్ట్గా చెప్పడానికి కూడా ఏంటంటే మనిషి మూమెంట్లో ఉంటాం, ఆ టైంలో ఎట్లా తాకింది, ఆ తాగిన తర్వాత ఎట్లా స్ప్లిట్ అయింది అనేది డిఫరెంట్ ఉంటుంది, మనకి ఫిక్స్డ్ కాదు కదా మనిషి మాట్లాడేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ. కాబట్టి ఇది మాత్రం ఆ యాంగిల్లో లెఫ్ట్ నుంచి వచ్చినట్టుగానే ఎక్కువ శాతం, అది కూడా కొంచెం డిస్టెన్స్, మరీ డిస్టెన్స్ కాకుండా కొంచెం ఉండి కొంచెం హైట్ నుంచి కూడా జరిగేట్టుగా అవకాశం ఉంది. అంటే మనకి విజువల్స్లో జగన్మోహన్ రెడ్డి గారిది మనం చూసేటప్పుడు విజువల్స్లో కంప్లీట్గా మనకు కనిపిస్తోంది, ఒకవైపు ఎడమ కనుబొమ్మ పైన తాకి ఆ విజువల్స్లోన పక్కకి వెళ్ళిపోతున్న ఒక వస్తువు లాంటిది మనకి కనిపిస్తుంది. అంటే సేమ్ ఇలా వచ్చి దీని నుంచి ఇంకొక వ్యక్తికి తాకిన పరిస్థితి అయితే ఉంది. మనం దాన్ని మీరు చెప్తున్న దాని ప్రకారం అది ఆ ప్రదేశం అనేది చెప్పారు మీరు, కింది నుంచి లేకపోతే పైనుంచి అనేది. దీన్ని బట్టి చెప్తే మీరు చూస్తున్న దాని ప్రకారం ఒక హైట్లోంచి వచ్చి ఉంటుంది అంట, డిఫ్లెక్ట్ కావాలి, అది అయ్యి డైరెక్ట్గా అక్కడే పడిపోకుండా డిఫ్లెక్ట్ కావాలంటే అంత ఫోర్స్తో మళ్ళీ డిఫ్లెక్ట్ ఆయనకి తాకి మళ్ళీ ఇంకో పక్క వాళ్ళకి కూడా తాకాయంటే ఫోర్స్ ఎక్కువనే ఉండాలి, ప్లస్ కొంచెం స్లైడింగ్ లెక్క వెళ్ళిపోవాలి. ఇంకోటి అత్యంత కీలకంగా కనిపిస్తుంది, మీరు దానికి ఏజ్ అని చెప్పారు, అంటే అది బుల్లెట్ గాయం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే రాయితో కావచ్చు, అది ఉండే ఒక మార్క్ని బట్టి దీనికి మీరు ఒక సమయాన్ని కూడా నిర్దేశించారు, ఒక గంట తర్వాత. అక్కడ మనం ఈ 1, 2, 3 ఫోటోలో 4వ ఫోటో మీకు క్లియర్గా కనిపిస్తోంది చివరిన, అంటే కంటికి ఒక నల్లగా ఒక వలయం లాంటిది ఏర్పడి ఉంది. అవును, అంటే ఇది జరిగిన వెంటనే తీసింది కాదంటారా? కాదు, అంటే వెంటనే అంటే కొంచెం టైం, ఇప్పుడు ఏమంటే హాస్పిటల్కి వెళ్తుంటారు కదా, ఫోటోగ్రాఫ్ చేయరు కదా. ఓకే, పరిగెత్తాలి ఫస్ట్ ఏంటి అనేది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దానికి పట్టి పెట్టి ఉంటారు, తీసుకెళ్ళి ఉంటారు. వెళ్ళిన తర్వాత ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ అయిందా, గంట అయిందా, ఎంత అయినా కానీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. అది కొన్ని సందర్భాల్లో మొత్తం కన్ను కూడా మూసుకుపోయి నల్లగా బ్లాక్ అయ్యి అంటారు, అది మెల్లమెల్లగా అదే కన్ఫ్యూజన్ ఏదైతే అన్నానో ఆ లూజ్ దాంట్లోకి వచ్చేస్తుంది, బ్లడ్.
ఓకే, అంటే outerగా bleeding కాకుండా బ్లడ్ యాజ్ inner గా వెల్ కూడా యాజ్ వాపు. ఏదైనా దెబ్బ తగిలితే వాపు వస్తుంది కదా, ఆ వాపు గ్రావిటీతో కిందికి వస్తుంది. నెక్స్ట్ డేకి ఇంకెక్కువ కన్ను ఎక్కువ వాసే, కొంచెం ఇంకెక్కువ వాసే అవకాశం ఉంటుంది కంటిన్యూ. కాకపోతే ఇక్కడ బ్లీడింగ్ అయిపోయింది, అదే అందులోనే ఉండిపోతే కన్ఫ్యూజన్ అయితేనే కలెక్షన్ ఆఫ్ బ్లడ్ లోపల ఉంటుంది, ఆ బ్లడ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఈ బ్లడ్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది కాబట్టి తక్కువ వాపు వస్తుంది ఇందులో, ఇటువంటి వాటిలో. డాక్టర్ మీరు పోలీస్ అకాడమీలో అంటే ఉస్మానియా గాంధీలో పనిచేయడంతో పాటు చాలా ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశారు మీరు. పోలీసుకు సంబంధించి ఇటువంటి వాటిపైన క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక పరిశోధనే జరుగుద్ది. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత అంటే నేర ప్రదేశంలో ఆ వస్తువు దొరకకపోతే మ్యాచ్ చేయలేమండి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జరిగిన రాయి దాడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాంటి వస్తువు అని చెప్పగలుగుతాం. ఇదే అనేది ఇప్పుడు దొరికాలని ఏం లేదు, ఆ గలాటలో అంత ఇదిగో ఎక్కడో పడిపోయి ఉంటుంది, మళ్ళీ దాన్ని వెతకాలంటే కూడా జనరల్గా చెప్తున్నాను, అదే దొరకాలని లేదు. కానీ ఒక రాయి లాంటిది, అది కూడా అంచులు పదునుగా ఉండి మరీ విసిరేయలేనంత లావుగా ఉండదు, మీడియంగా ఉండి డిస్టెన్స్ పోగలిగాలి. చిన్న రాయి అనుకోండి, ఎంత దూరం పోయినా ఇంత చుట్టూ కూడా ఒక వాపుని చూడండి, ఇంకా ఆ ఎడ్జ్ సెమెట్ కూడా ఆ వాపు అని. సో కొంచెం మంచి విసరగలిగే రాయే. కొన్ని విషయాలలో చెప్పాం కదా, ఇంటెన్షన్ కూడా చెప్పగలిగే అంత ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గాయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా వరకు కేసుల్లో దీనికి సంబంధించి ఏదైతే వస్తువు గాయం చేసిందో ఆ వస్తువు మీ చాలా కేసుల్లో కోర్టులు కూడా వెళ్తుంటారు పలాంది, ఎందుకంటే మీ సాక్ష్యం అనేది చాలా అత్యంత కీలకంగా భావిస్తారు. అంటే ప్రత్యక్ష సాక్షుల కథనంతో పాటు ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులది అటు పోస్ట్ మార్టం కావచ్చు, లేకపోతే శవ పంచనామా కావచ్చు, ఇటువంటివి కూడా కీలకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కేసుకు సంబంధించి ఆ వస్తువు దొరకకపోతే, ఈ కేసే కాదు ఏ కేసైనా, ఆ వస్తువు దొరకకపోతే ఆ కేసు ఏ విధంగా ఉంటుంది? అట్లేం లేదు, వస్తువు దొరకాలని లేదు. కొన్ని సందర్భాల్లో హత్య చేసి కత్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సముద్రంలో పడేస్తాడా లేకుంటే నీళ్ళు దొరికితే మంచిది. దొరకకపోయినంత మాత్రాన ఆ గాయం ఏ టైప్ ఆఫ్ వెపన్తో జరిగింది అనేది చెప్పగలిగితే సరిపోతుంది. ఇలా మరోవైపు ఈ గాయాన్ని చూస్తున్నాం, దీనికి స్టిచ్చెస్ కానీ ఏదైనా మీ డాక్టర్ అనుభవంతో ఎన్ని స్టిచ్చెస్ అవసరం అంటారా, లేకపోతే ఎన్ని రోజుల్లో ఈ గాయం ఇటువంటి గాయాలు మానే అవకాశం? ఏదైనా సరే గాయం రక్తం బయటికి వచ్చేట్టుగా ఉండి ఇట్లా స్ప్లిట్ అయినప్పుడు కుట్లు వేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఒకటి, స్కార్ ఫార్మేషన్ మచ్చ మాదిరిగా ఉండిపోయే అవకాశం ఒకటి, కుట్టేయడం వల్ల చాలా సన్నగా ప్లాస్టిక్ సర్జరీ టైప్ ఆఫ్ దిస్ థింగ్లో చేస్తారు. ఎక్కువ కొన్ని రోజుల తర్వాత అది మొత్తానికి మానిపోయేట్టుగా అంటే కనపడినట్టుగా ఉంటుంది. అది వదిలేస్తే పెద్ద స్కార్ ఫామ్ అయిపోయి. ఎన్ని రోజుల్లో ఇటువంటి గాయాలు మనకి మీకు కనిపిస్తున్నాయి? ఎనీ గాయం ఏదైనా కోత గాయం ఇటువంటి 7 to 8 days 1 week లోపల కుట్లేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే మానిపోతాయి. కుట్లు ఇప్పేస్తారు, అంటే అబ్జర్వబుల్ సూచర్స్ కూడా వేస్తారు, మళ్ళీ కుట్లు ఇప్పాల్సిన పని లేకుండా దానికల్లా అందులో కరిగిపోయేటట్టుగా. ఇలా ఇటువంటి గాయాలకి రెస్ట్ లాంటిది అవసరం అంటారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు, అటువంటి దాంట్లో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం లాంటివి ఏమి కానీ ఉండవు? జనరల్గా ఉండదు. డ్రెస్సింగ్లు చక్కగా చేసుకున్నప్పుడు ఆ ఇంజరీకి అవసరం పడదు, తిరగవచ్చు, చేయొచ్చు, అన్నీ ఉంటాయి. ఇంకా బలంగా తాకినప్పుడు వేరే తీరుగా అయితే అంటే ఫస్ట్ పైకి చిట్లకున్నా కూడా కొన్ని సందర్భాల్లో హెడ్ ఇంజరీస్ చాలా డేంజరస్. తర్వాత లోపల బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ లోపల జరిగే అవకాశాలు ఉంటాయి ఆ గాయాన్ని బట్టి. పైకి ఏం లేదు అని వెళ్ళిపోయినాక ఇంటికి పోయినాక అన్కాన్షియస్ కావడము, వామిటింగ్స్ రావడము, హెడేక్ రావడం, లోపల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని ఇంజరీస్లో. ఇటువంటి దానికి అంత ఇది ఉండవు. డాక్టర్ గారు చాలా వరకు చాలా కేసుల్లో మనం వింటూ ఉంటాం, అంటే ఒక వ్యక్తి ఒక వెపన్తోని, అది కత్తి కావచ్చు, లేకపోతే ఒక ముద్దు లాంటి వస్తువుతో కావచ్చు, ఏదైనా గొడ్డలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కర్రతో కావచ్చు, దాడి చేసిన తర్వాత అది కేసులు నమోదవుతున్నాయి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. ఫోరెన్సిక్ దాంట్లో అసలు ఆ దాడి ఏ ఉద్దేశంతో జరిగిందంటే నిజంగా చంపాలని చేశాడా, లేకపోతే క్షణికావేశంతో చేశాడా అని కూడా నిర్ధారణ చేసే అవకాశం ఉందంటున్నారు. క్షణికావేశం అని కాదు కానీ ఇంటెన్షన్ తెలిసేదానికి, అంటే కసితీర లేదా బలంగా ఎట్లైనా చేసి అనేది లోతు. ఫర్ ఎగ్జాంపుల్ కత్తి అనుకుందాం, ఉట్టిగా గాయపరచాలని పొడిస్తే ఒక తీరుగా డెప్త్ ఉంటుంది, బాగా నేను పొడవాలి అనుకొని చేసినప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెప్త్ ఎక్కువగా ఉంటుంది. డెప్త్ ఈజ్ ఇంపార్టెంట్ టు డిసైడ్ ద మోటివ్ ఆల్సో. అది ఆ ఉద్దేశం నిర్ధారణ చేయగలుగుతుందండి ఫోరెన్సిక్ మెడిసిన్. అంటే ఆ డెప్త్ని బట్టి ఉద్దేశం ఏంటి అనేది మామూలుగా పై సూపర్ఫిషియల్గానో కొంచెం కట్ అయ్యేటట్టుగా ఉంటే ఒక తీరుగా ఉంటుంది జనరల్గా. కాకపోతే మళ్ళీ అగైన్ కసిదీర పొడవడానికి పోయినా కూడా నేను జరిగాను అనుకోండి, ఆ మూమెంట్లో కొంచెం దిగొచ్చు. కానీ డెప్త్ ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం ఆ గాయంలో తప్పకుండా
ఫోర్స్ చాలా యూజ్ చేసి చాలా హాని ఎక్కువనే కలిగించే ఉద్దేశం ఉన్నట్టుగానే ఆలోచించుకో. అంటే దీనిపైనే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంత అనేది కాదు, కానీ అసలు దిగింది ఎంత దిగింది అనేది ముఖ్యం కాదు, ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళు వేరే నిర్ధారణతో కూడా అర్థం చేసుకొని మెడికల్ది కొరాబరేట్ అవుతుందా దానికి, వాళ్ళు చెప్పేదానికి వీడు చెప్పేదానికి అనే దాన్ని రెండు జోడించినప్పుడు మెడికల్ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పిక్స్ మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. ఒకసారి మనం ఒక్కసారి ఆ పిక్స్ చూస్తే మనకి ఇందులో చూస్తుంటే మీకు అంటే అది పూర్తిగా ఒక వ్యక్తిని ఏ ఉద్దేశంతో అంటే నిజంగానే ఒక హత్యకు సంబంధించిన చేసేలా కనిపిస్తుందా, లేకపోతే ఏదో ఒక విసరాలి గాయపరచాలనే ఉద్దేశం కనిపిస్తుందా, ఎలాగా అంటే మీ ఎక్స్పీరియన్స్తో ఉంది? ఈ రకంగా హత్య చేయాలని ఎవరు అనుకోరు. విసిరేసే రాయి తల పగిలే అంత ఇదిగా అంత క్రౌడ్లో అనేది ఉండదు, గాయపరచాలనే చేస్తారు. ఓకే, అంటే కానీ అదే రాయి కన్ను మీద అంత స్పీడ్తో దాకి ఉంటే గుడ్డు చితికే అవకాశం కూడా. ఓకే, ఒక అవయవానికి నష్టం జరిగింది, అంత కొంచెం పైకి ఉంది కదా, ఐస్ వేసినప్పుడు కిలి పైన దాకింది, అదే కింద దాకి ఉంటే వేరే తిరుగు. అంటే ఈ గాయాలతో ఇలాగ జరిగిందంటూ ప్రాణాలకైతే మనం దాన్ని అలాంటి అంచనాలు వేయలేం. అది లోపలి దాకా బ్రెయిన్ లోపలికి, అంటే బ్రెయిన్ కాదు బోన్ లోపలికి కూడా ఎఫెక్ట్ అయ్యి ఆ దెబ్బకు ఏమంటారు దాన్ని లోపల కదిలినట్టు అయితే ఏమైనా చిన్న బ్లీడింగ్ అయినా కూడా అన్కాన్షియస్ తర్వాతనైనా జరిగే, కానీ ఇటువంటి దానికి ఐ డోంట్ థింక్ ప్రాణహాని కలిగేంత ఇంటెన్షన్తో గాయపరచడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోరెన్సిక్ దాంట్లో మీరు చెప్పదలుచుకున్నారు కొన్ని గాయాల్లో సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అని ఉంటాయి, తనకు తానుగా గాయపరచుకోవడం. ఎగ్జాక్ట్లీ, అసలు అది అంటే కొందరు వాళ్ళకి వాళ్ళే ఏదో ఒక ప్రయత్నం చేసుకొని మమ్మల్ని ఎవరో దాడి చేశారని అని చెప్తూ ఉంటారు, దాన్ని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది చాలా. అది క్లాసికల్ టెక్స్ట్ బుక్ మాదిరిగా ఉంటాయి. ఎవరైనా సొంతంగా ఎందుకు గాయం చేసుకుంటాడు, ఇంకోటి మీద ఏదైనా నెపం నెట్టేయడానికో, నేను ఈ పరిస్థితుల్లో నన్ను ఆత్మరక్షణ కోసం నేను అవతల వాడిని చంపేశానో అని చెప్పడానికో తన మీద గాయాలు చేసుకోవడము, లేదా ఎవరి మీద నన్ను కోపం ఉంటే పట్టుకొని వస్తే నన్ను గాయపరిచాడని చెప్పి సొంతంగా చేసుకొని అక్యూజ్ చేయడానికి చేస్తుంటారు. కానీ ఇటువంటి వాటికి చేసుకునే గాయాల్లో కోత గాయాలు ఎక్కువగా ఉంటాయి, అంటే షార్ప్ వెపన్తో. సో ఈ షార్ప్ వెపన్తో చేసుకున్నప్పుడు మల్టిపుల్ ఉంటాయి, ఒక్కటే చేసుకోడు, కొన్ని ఎక్కువగా ఉంటాయి గీక్కోవడాలు బ్లేడ్తోనో ఇంకా దేంతోనో. ఓకే, ఆ తర్వాత యాక్సెసిబుల్ పార్ట్స్ అంటారు, మనకు ఎదురుగా కనిపించే ప్రదేశాల్లోనే చేస్తారు తప్ప వెనకాలలో ఎక్కడో చేసుకోడు. ఇంకొకటి ఏంటంటే చాలా లోతుగా చేసుకోడు, ఓన్లీ చర్మం వరకే చేసుకుంటాడు. తర్వాత ఎడమ చేతితో చేసుకున్నాడా కుడి చేతితో చేసుకున్నాడా అన్నప్పుడు రెండు సైడ్లో ఉన్నప్పుడు ఎడమ నుంచి కుడికి, కింది నుంచి పైకి, అలాగే చెస్ట్ మీద చేసుకుంటే ఎడమ నుంచి రైట్కు, పైనుంచి కిందికి అట్లా వస్తూ టైలింగ్ ఆఫ్ ద వూండ్ అని కూడా ఉంటుంది. అంటే స్టార్టింగ్లో కొంత ఉన్న తీసేటప్పుడు ఉంటుంది కాబట్టి అటు సైడ్ ఒకవేళ ఇంకొకటే చేశాడు అనుకుందాం, తను కాకుండా అది కత్తిపోటు కావచ్చు, ఈ కోత గాయం కావచ్చు, ఆ తీసేసేటప్పుడు ఆ తోక మాదిరిగా ఉన్న దిక్కు అక్యూజ్డ్ ఉన్నాడు, వాడు ఇటు సైడ్ ఉన్నాడు అని చెప్పడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన ఏదైతే దాడి కావచ్చు, ఈ ఘటన కావచ్చు ఉందో, ఇందులో అత్యంత కీలకంగా ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది మనకు కనిపిస్తోంది. దాని విలువైన అనేక చాలా కీలకమైన సమాచారం అందించారు, ధన్యవాదాలు. ఇది మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఘటన నేపథ్యంలో అసలు ఫోరెన్సిక్ ఎలా తేల్చగలుగుతుంది అంటే ఇందులో కీలకంగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక పదునైన రాయి లాంటిది వెళ్ళి దాడి చేసిందని చెప్తున్నారు. ఇప్పటికీ ఇందులో అత్యంత కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది ఇది గులకరాయి కాదు, ఖచ్చితంగా ఒక రెండో మూడో కోణాలు ఉన్న ఒక రాయి అనేది ఫోరెన్సిక్ సైన్స్ అనేది మనకి స్పష్టంగా నిపుణులు చెప్పగలుగుతున్నారు. మరొకటి ఈ రాయి ఖచ్చితంగా ఎడమ వైపు నుంచి ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తున్న రీతిలోనే ఎడమ వైపు నుంచి ఖచ్చితంగా మనకి ఆ కుడివైపుకు దూసుకెళ్ళింది కాబట్టి అనేది అత్యంత రెండోది ఆ మార్గంగా చెప్పగలుగుతున్నారు. మూడో అంశంగా అంటే ఏదైతే మూడో అంశం ఉందో ఖచ్చితంగా అది ముందు నుంచి దాడి జరగలేదు, జరిగి ఉంటే ఏదైతే ఆ వస్తువు ఉందో ఆ వస్తువు అక్కడే పడిపోయి ఉండేది, అది ఏదైనా కావచ్చు, రాయి కావచ్చు, మిగతా వస్తువు కావచ్చు అనేది మూడో కీలక అంశం. రెండవది ఏదైతే ఇప్పుడు జరిగిన దాడిలో చూస్తుంటే కొంచెం సమాంతరంగా అంటే కింది నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నారు కాబట్టి ఒక బస్సు పైన కింది నుంచి పైకి జరిగేది లేదు, ఆ డైరెక్షన్ చూస్తుంటే కొంచెం సమాంతరంగా ఉండే ప్రదేశం నుంచి జరిగి ఉండేది అనేది మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఘటనలో
ఒకటి కీలకమైన అంశంగా కనిపిస్తున్నది. ఇటువంటి దాంతో హత్యాయత్నం అనేది కాకుండా ఒక దాడి అనే దానిగా చూడాల్సిన అవసరం ఉందనేది ఫోరెన్సిక్ ఖచ్చితంగా దీన్ని తేల్చి చెప్తుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.